హాయ్ అండి. నమస్తే. నేను మీ కల్పనను. ఈరోజు కొత్త స్పెషల్ కాకరకాయ పుల్లా బెల్లం. కాకరకాయ పుల్లా బెల్లం ఎలా వండాలో చూద్దాం ఈరోజు. చాలా చాలా బాగుంటుందండి కాకరకాయ పుల్లా బెల్లం. అండి ముందుగా మనం కాకరకాయలు మంచిగా నీటిలో కడుక్కొని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని నీటిలో కడిగేసుకొని ఒక సైడ్గా పెట్టుకోవాలి. తర్వాత ముందుగా ఉల్లిపాయలు, అల్లం తెల్లుల్లి పేస్టు, పచ్చిమిరపకాయలు ఒక సైడ్గా ఉంచుకోవాలి. తర్వాత నిమ్మకాయ అంత సైజులో చింతపండు రసము ఒక గ్లాసు నీటిలో వేసుకొని పిండుకొని ముందుగా మనం తయారు చేసుకొని ఉంచుకోవాలన్నమాట. ఇప్పుడు మనం కళాయిలో ఆయిల్ వేసుకుందాం. స్టవ్ వెలిగించుకొని ఆయిల్ కొంచెం వేడయ్యాక దీంట్లో 4-5 రెమ్మలు కరివేపాకు వేసుకుందాం. వేసుకొని కట్ చేసుకుని ఉల్లిపాయలు వేసేసుకుందాం. అలాగే కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు వేసేసుకున్నాం. కొంచెం తాలింపు దినుసులు, సరిసెవలు, జీలకర్ర వేసుకొని దీన్ని మనం బ్రౌన్ కలర్గా వచ్చినంత వరకు కలుపుతాం. కొంచెం ఇలాగా తాలింపు వేగిన తర్వాత ఇందులో మనం అల్లం తెల్లుల్లి దంచి పెట్టుకున్నాం కదా, దాన్ని కూడా వేసేసుకొని మళ్ళీ కలుపుతాం. చూడండి, తాలింపు లైట్గా గోల్డ్ కలర్లో వేగింది కదా. ఇప్పుడు ఇందులో మనం కట్ చేసుకున్న కాకరకాయ ముక్కలు వేసుకున్నాం. కాకరకాయలు నేను ఎప్పుడూ ఉడకబెట్టనండి. చాలామంది కాకరకాయలు ఉడకబెట్టేసి వండుతారు. దానివల్ల మనం కాకరకాయ తినే లాభం కూడా ఉండదు. కాకరకాయ షుగర్ పేషెంట్లకి చాలా మంచి మందు. కాకరకాయ షుగర్ పేషెంట్లకి మంచి మందు అండి ఇది. కాకరకాయ ఉడకబెట్టడం వల్ల దీనిలో ఉండే మొత్తం రసం అంతా వెళ్ళిపోద్ది. ఇంకా మనం తిన్న ఏం లాభం అండి. అందుకే నేను ఎప్పుడు కాకరకాయ ఉడకబెట్టను, ఇలాగే వేసుకుంటాను. ఇప్పుడు దీన్ని వేసుకున్నాం కదా, ఇది మంచిగా కలుపుకొని మూత పెట్టేసుకుందాం. ఇప్పుడు దీనిపైన కొంచెం సాల్ట్ వేసేసుకుందాం. సాల్ట్, కొంచెం పసుపు వేసుకొని కలుపుకొని మూత పెట్టుకుందాం. గ్యాస్ మీడియంలో పెట్టుకొని ఇప్పుడు దీన్ని మూత పెట్టుకోండి. చూడండి, ఒక కాకరకాయ ఎంతవరకు ఉడికిందో చూద్దాం. నేను ఇందులో నీరు పోసుకోలేదండి. ఇలాగే గ్యాస్ మీడియంలో పెట్టుకొని ఫ్రై చేసుకున్నాను లైట్గా. కావాలంటే మీరు కొంచెం నీరు పోసి ఉడకేసుకోవచ్చు కూడా దీన్ని. నేను నీరు పోయలేదు. కొంచెం మీడియంలో అగ్గి పెట్టుకుని దీన్ని ఇలాగే కొంచెంసేపు ఉడకేసుకొని మధ్య మధ్యలో కలుపుతూ ఉందాం. మరి కొంచెంసేపు ఉడికితే అప్పుడు దీనిలో మనం పిండుకుని చింతపండు నీరుని దీంట్లో వేసుకుందాం. చూడండి, కాకరకాయ సగం ఉడికిపోయింది. ఇప్పుడు ఇందులో మనం ముందుగా నీటిలో నిమ్మకాయ సైజు చింతపండుని మనం ఒక గ్లాసు నీటిలో పిండుకొని ఉంచుకున్నాం కదండి. ఈ నీటిని ఇప్పుడు దీనిలో వేసేద్దాం. వేసి గ్యాస్ అనేది ఇప్పుడు కొంచెం హైలో పెట్టుకొని దీన్ని కలుపుకొని ఒక 10 నిమిషాలు ఉంచుదాం. ఇలా చూడండి, కూర ఇప్పుడు ఉడుకుతుంది కదా. ఇప్పుడు మనం గ్యాస్ని కొంచెం మీడియంలో పెట్టుకొని దీన్ని మనం మూత పెట్టుకుందాం మరొక 10 నిమిషాలు. తీసి చూద్దామండి కాకరకాయ ఎంతవరకు ఉడికిందో. మంచి వాసన వస్తుందండి ఇప్పుడే నాకు. ఇది నా ఫేవరెట్ కూర అండి. ఇది కాకరకాయ చాలా మంచిది. చూడండి, కాకరకాయ మంచి ఉడికింది కానీ కొంచెం నీరులాగా ఉంది. ఇప్పుడు దీంట్లో మనం కారం, ఉప్పు ఎంత ఉందో చూద్దాం. కొంచెం కారం అయితే సరిపోలేదండి. కొంచెం కారం పొడి వేసుకుందాం. ఇందులోనే ఇప్పుడు కొంచెం మసాలా గుండ కూడా వేసేసుకుందాం.
వేసుకొని మరి కొంచెం నీరు దగ్గర అయినంత వరకు దీన్ని కలుపుకొని మూత పెట్టుకుందాం. చూడండి, ఇప్పుడు మూత తీసి చూద్దాం. కాకరకాయ మంచి ఉడికిపోయిందండి, నీరు కూడా దగ్గరగా అయిపోయింది గ్రేవీలాగా. ఇప్పుడు మనం పుల్లకు తగ్గ బెల్లాన్ని నేను ఎంత పెట్టుకున్నానండి. మనకు ఎంత బెల్లం కావాలి, ఎంత తీపి కావాలనిపిస్తే అంత బెల్లం వేసుకోవచ్చు. ఇప్పుడు దీనిలో ఈ బెల్లాన్ని వేసేద్దాం. ఇప్పుడు దీని కాంబినేషన్ వేరే లెవెల్లో ఉంటుంది, సూపర్గా ఉంటుంది. ఇది నా ఫేవరెట్. మీరు కూడా ఇలా వండుకొని తినండి, ఎక్సలెంట్గా ఉంటుంది. ఇప్పుడు దీన్ని ఇలా కలిపేద్దాం. కలిపేసి దీన్ని ఒక 10 నిమిషాలు దీన్ని ఇలాగే సిమ్లో పెట్టి వదిలేద్దాం. ఈ బెల్లం బాగా కరిగి కొంచెం పాకంలాగా దీని టేస్టే మారిపోద్దండి. ఇప్పుడు ఎక్సలెంట్గా ఉంటుంది. దీనికి మరి ఏ పప్పు, చారు, సాంబార్ అవసరం లేదండి. ఇలాగే అన్నంతో వేడి వేడికి తినేస్తే సూపర్గా ఉంటుంది నా స్వామిరంగా. నేనైతే ఇలానే తింటాను. మీరు కూడా చూడండి నా టేస్ట్ ఎలా ఉంటుంది మీరు చెప్పండి. చూడండి, అయిపోయిందండి, దగ్గర అయిపోయింది. చాలా అంటే చాలా బాగుంది. చూస్తేనే నాకు నోరు ఊరిపోతుంది. కొంచెం టేస్ట్ చూసేద్దాం. సూపర్ అండి. ఇప్పుడు అదిరిపోయింది. తీపి, పుల్ల అన్నీ సరిపడియండి. ఒకవేళ మీకు తీపి మీకు సరిపోలేదు అనిపిస్తే దీనిలో 1 స్పూన్ చీని కూడా వేసుకోండి. కొంతమంది కాకరకాయ పుల్లతో బెల్లం లేకపోతే చీనీ వేసుకొని వండుతుంటారు. అలా కూడా వండుకోవచ్చు. కానీ బెల్లం టేస్ట్ బెల్లందే, చీనీ టేస్ట్దేనండి. సూపర్గా ఉందండి. బాయ్. మీరు కూడా ట్రై చేయండి.